అంగన్వాడీ సెంటర్ లో ఆటల ఆధారిత అభ్యసనం ఫస్ట్ మాడ్యూల్ గుర్తుందో లేదో మీకు? ప్లే బేస్డ్ యాక్టివిటీస్ ఫస్ట్ మాడ్యూల్ ఆటల ఆధారిత అభ్యసనం. మరి సెకండ్ మాడ్యూల్ వచ్చేసరికి ఏంటంటే గుర్తొచ్చిందా? తల్లిదండ్రుల భాగస్వామ్యం, సమాజం మరియు తల్లిదండ్రుల భాగస్వామ్యం అంటే కమ్యూనిటీ మేనేజ్మెంట్. ఎస్. థర్డ్ మాడ్యూల్ వచ్చేసరికి అంచనా అసెస్మెంట్స్. రైట్. ఫస్ట్ ఏంటి? సెకండ్ మాడ్యూల్ వచ్చి తల్లిదండ్రులు మరియు సమాజ భాగస్వామ్యం. థర్డ్ మాడ్యూల్ వచ్చి అసెస్మెంట్స్, అంచనా. సో ఇక్కడ ఫోర్త్ మాడ్యూల్ వచ్చేసరికి మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇందులో యాడ్ చేసాం. దాంతో పాటుగా ఇంగ్లీష్ ఇన్ అంగన్వాడీస్ Year 1, Year 2. Refreshment. Training program की आजरेगा మన టీఆర్పీలు కేగా దాసరికి నిహారిక జ్ఞానం గారికి అలాగే ఒకసారి కార్యక్రమానికి హాజరైన అందరూ రిసోర్స్ పర్సన్ టీఆర్పీస్ స్కూల్స్ నుంచి అంగన్వాడీ నుంచి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మేడం ఇక మీరు మాట్లాడితే మేడం ఇక్కడ మిస్ అయిపోతుంది, అందరికీ చేరలేదు. అందరూ తెలుసుకోవాలని కొంచెం చూడండి. సంమిళిత విద్య ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి అమలు విధానం ప్రాముఖ్యత, అమలు విధానం. సమాజంలో ప్రతి బిడ్డకు సమానమైన హక్కులు అవకాశం కల్పించడమే ఒక ఆరోగ్యకరమైన సమాజ లక్షణం. ఈ క్రమంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుగా పిలిచినదే సంమిళిత విద్య లేక సహిత విద్య అని కూడా అంటారు. ఎడ్యుకేషన్ వైవిధ్యభరితమైన ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన విద్యను అందించడం మన బాధ్యత. అసలు సభ్యుల విద్య అంటే ఏమిటి? Okay, before going to the topic, I am asking some questions. Please respond. Okay, what is the importance of language? Why is the use of language? What is the use of language? Language is ఉపయోగించాలి. It is used for communications. For communication, yes. We have to communicate our feelings, experiences, and ideas to everyone. That's why language is very helpful to us. So there are so many languages in entire across the world. I think almost 600 languages are there. 6,000 languages are there. In our state, we use Telugu is our native language. Accordingly, English is the one of the crazy language in our state. Not only in our state, in our country also. So, what is the importance of English? Why do we learn English? Sir, what is the importance? English part for education. Yes, English is a international language. Yes, it is a global language. Link language. Yes, English is a link language. Yes. English is a global language. Nearly. Good morning, children. Good morning, children. Okay. Number 2. Body of the words. Rhyme step 1. 1 1 1. 1 1 1. That is 1. That is 1. 1 1 1. 1 1 1. That is 1. That is 1. 2 2 2. 2 2 2. Ears are 2. Ears are 2. 2 2 2. 2 2 2. Ears are 2. Ears are 2. 3 3 3. 3 3 3. Nose. Nose. And And eyes. Eyes. Are 3. 3. 3 3 3. 3 3 3. Nose. Nose. And eyes. Eyes. Are 3. 3. 4 4 4. 4 4 4. Hands. Hands. And legs. Legs. are 4.
five, five. Fingers are five. Fingers are five. Five, five, five. Five, five, five. Fingers Fingers are are five. five. Fingers are five. Thank you, children. Thank you, children. सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम् Butterfly, butterfly. Butterfly, butterfly. Where are you going? Where are you going? Going to the garden. Going to the garden. What are you doing? What are you doing? Dancing, dancing. Dancing, dancing. Dancing, dancing. Dancing, dancing. ఇంకా యాడింగ్ ఏంటంటే మనకి యాక్షన్ నోట్స్ అన్ని చేర్చుకుంటూ వెళ్ళచ్చు. అక్కడ ఇంకా బటర్ఫ్లై ఇంకా చెప్తూ ఉంటది. ఈటింగ్, ఈటింగ్. Eating, eating. బాతింగ్, బాతింగ్. Bathing, bathing. బ్రషింగ్, బ్రషింగ్. Brushing, brushing. ప్లేయింగ్, ప్లేయింగ్. Playing, playing. స్లీపింగ్, స్లీపింగ్. Sleeping, sleeping. ఇలా లైన్స్ ఇంకా చేసుకోవచ్చండి. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్ యూ. తల్లిదండ్రుల పాత్ర, తల్లిదండ్రుల భాగస్వామ్యం కొరకు విభిన్న విధానాలు, దానిలో ఉన్నటువంటి గృహ సందర్శనలు, తల్లిదండ్రుల సమావేశాలు, తల్లుల సమూహాలు, తల్లులకు వర్క్షాప్ ఏర్పాటు చేయడం, ఇంటి వద్ద చేయించే విషయాలు, ఫాలో విధానం, ఈ విధమైనటువంటి విషయాలు దీంట్లో మేము పొందుపరచడం జరిగిందండి. ఇప్పుడు పిల్లవాడు ఎదగాలి అంటే మనం ఇందాకే నేర్చుకున్నట్టుగా తల్లిదండ్రుల భాగస్వామ్యం తప్పకుండా ఉండాలి. వాడి ముందు అసలు ఫస్ట్ మొదటి గురువు తల్లండి. తల్లే ఈయన తండ్రి అని చెప్తుంది ఫస్ట్ మొదటి గురువు. ఈయన తండ్రి లేకపోతే వాడు ఏదో బొమ్మ వచ్చి వెళ్ళిపోయింది అనుకుంటాడు. కానీ తల్లి స్పర్శ ద్వారా తల్లి అని తెలుస్తుంది పిల్లవాడికి కానీ పిల్లకి. కానీ తండ్రి అని పరిచయం చేసేది కూడా తల్లి. అంచేత అమ్మ మొదటి దైవము అని మనకు ఒక పాట ఉంది. అది ఆవు పాలు మొదలు అది ఆ పాట ఉందండి. అంచేత నెక్స్ట్ మనకు ఒక అమ్మ యొక్క ప్రాధాన్యత, ఆవిడ స్పర్శ వల్లే. అంటే పిల్లలతో ఎక్కువగా మనం సంభాషణ, ఎంత ఎక్కువ సంభాషణ జరిగితే పిల్లలతో వాళ్ళలో భాషాభివృద్ధి కానీ మేధాభివృద్ధి కానీ అంత ఎక్కువగా జరుగుతుంది. అది సంభాషణ ద్వారా అయితే భాషాభివృద్ధి జరుగుతుంది, చిన్న చిన్న కృత్యాల ద్వారా అయితే మేధాభివృద్ధి జరుగుతుంది. మరి ఎట్లా దీనికి చిన్న చిన్న మనం ఒక ఉదాహరణ చెప్పాలంటే, బయట రోడ్డు నడుచుకుంటూ పిల్లలు తీసుకెళ్తూ ఉంటారు తల్లిదండ్రులు. తీసుకెళ్ళినప్పుడు కొన్ని వెహికల్స్ మనం గమనిస్తారు. వాళ్ళు అడగచ్చు, ఈ వెళ్తున్న ఆ వాహనం పేరేంటి, ఆటో అని చెప్తారు. దానికి ఎన్ని చక్రాలు ఉన్నాయో గమనించు అది గమనిస్తారు. చెప్పినా చెప్పలేకపోయినా గమనిస్తారు. చిన్నపిల్లవాడు 2 3 ఏదో చెప్తారు. అట్లా ఎక్కువ ప్రశ్నలు అడగడం ద్వారా వాళ్ళతో సంభాషణ చేయాలి. ఒక మొక్క కనిపిస్తుంది, ఆ మొక్కకి ఏ రంగు ఏ కలర్ పువ్వు ఉందో చెప్పాను అంటే అక్కడ కలర్ అబ్జర్వేషన్ కూడా జరుగుతుంది. మేధావులు Come little children, come to me. Come little children, Medium. come to me. I will teach you ABC. I will Teach you ABC. ABCD. ABCD. EFGH. EFGH. IJKL. IJKL. MNOP. MNOP. QRST. QRST. UVW. UVW. XYZ. 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 నేర్చుకోవాలి రోజు అమ్మ ఇంకో పాట చెప్పమ్మా. ఇంకో పాట ఇంకా కావాలన్నాను, ఇంకా కావాలన్నాను. 2 బిస్కెట్లు ఇచ్చింది, 2 బిస్కెట్లు ఇచ్చింది. ఇంకా కావాలన్నాను, ఇంకా కావాలన్నాను. 3 లడ్డూలు ఇచ్చింది, 3 లడ్డూలు ఇచ్చింది. ఇంకా కావాలన్నాను, ఇంకా కావాలన్నాను. 4 చేతులు ఇచ్చింది,
ఇంకా కావాలన్నారు ఇంకా కావాలన్నారు చాలు చాలని చాలు చాలని 5 ముద్దులు పెట్టింది తీసి పెట్టమ్మా తీయా తీయని కాయలనేదో తీసి పెట్టమ్మా కూటిలోన బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా ఊటీలోన బెల్లం మొక్క కొంచెం పెట్టమ్మా చేటాలోని కొబ్బరి కోరు చారుడు తీయమ్మా చేటాలోని కొబ్బరి కోరు చారుడు తీయమ్మా అటక మీద అటుకుల కుండ అమ్మ దింపమ్మా మీద అటుకుల కుండ అమ్మ దింపమ్మా తీయని తాయిల మీదో తీసి పెట్టమ్మా తీయా తీయని కాయలనేదో తీసి పెట్టమ్మా మరి ఇవన్నీ మాట్లాడుకుని ఇప్పటికీ ఇది మొదలుగా పిల్లలు రెడీనెస్ చేసుకోవాలి. 2 పాఠశాల సంతృప్తి చేయాలి. పిల్లవాడు కనుక స్కూల్కి రావాలంటే ఆ స్కూల్ వాతావరణం కూడా బాగుండాలి. దీని గురించి మిగిలిన తర్వాత డీటెయిల్ వివరిస్తారు. అలాగే 3వది ఒక స్కూల్ రెడీనెస్ అవ్వాలంటే సమాజం మరియు కుటుంబం వాళ్ళతో కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇది ఇప్పుడు భారత్ ఏం చెప్తుందంటే స్కూల్ రెడీనెస్ కి ఎబ్రివేషన్ ఏంటంటే అర్థం ఏంటంటే స్కూల్ రెడీనెస్ కేవలం ఫిజికల్ కూడా స్కూల్ మాత్రమే మీరు చూడొద్దు. ఈ ముగ్గురు ఎవరైతే రెడీగా ఉంటారో అప్పుడు మాత్రమే స్కూల్ రెడీనెస్ అయినట్టు. దీంట్లో ఏ మాత్రం ఒకటి లోపించినా మన స్కూల్ రెడీనెస్ లేదు అన్న విషయం చెప్పారు. ఎందుకు ఇదంతా ప్రాబ్లం చేస్తుందంటే పిల్లవాడు అప్పటి వరకు స్కూలింగ్ అన్న విషయమే తెలియదు. వాళ్ళకి ఒక్కటే తెలుసు అమ్మా నాన్నలు ఆడుకోవడము 2 మొబైల్ చూడడము వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడమే తెలుసు తప్ప ఒకరి మాట విని స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే స్కూలింగ్ వచ్చినట్టు అవుతుంది. కాబట్టి పిల్లవాడిని మెంటల్గా ప్రిపేర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ 3 కూడా అతనికి వచ్చినప్పటికీ 3 రకాల పాత్ర పోషిస్తారనేసి నేను తెలియజేసుకుంటున్నాను. దీంట్లో మరి లోతుగా మగ్గోసారి అలాగే మన సంస్కృతిని చేస్తాం కదా అంగన్వాడీలో ఈ పిల్లల అందరినీ కూడా మనం తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత మన పాఠశాలకు వస్తారండి. మన పాఠశాలకు వచ్చినప్పుడు ఈ అంగన్వాడీ నుంచి మన పాఠశాల వచ్చినప్పటికి కొన్ని మార్పులు ఉంటాయి. ఏముంటాయంటే మార్పులు అంగన్వాడీలో ఎలా ఉంటుందండి వాతావరణం ఎలా ఉంటుంది పాటలతో అన్నీ ఉంటాయి. కానీ మనకి ఇక్కడ వచ్చినప్పటికి ఎలా ఉంటుంది